సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్యన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్యన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వీడియోస్లో మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతానండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు చేసి పెట్టుకోండి, మీకోసం మంచి కంటెంట్ వీడియోస్ ఎప్పుడు తెస్తూ ఉంటాను. ఓకేనా? ఫస్ట్ థింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మాట్లాడదాం ఈ వీడియోలో. రేపు మార్కెట్ ఏంటి, ఎలా ఉండబోతుంది మండే, సో మనం ఎలా ప్లాన్ చేసుకోవచ్చు, అండ్ మంత్ ఎండ్ ఎక్స్పైరీ కూడా అవుతుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ వీడియోలో మనం మాట్లాడదాం. ఓకే, ఫస్ట్ థింగ్, దానికి ముందు మీకు నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, దానికి ఆన్సర్ చేయండి. ఎఫ్ఐడిఏ డేటాలో అయితే ఫస్ట్ ఎఫ్ఐ డేటా చూద్దాం. ఎఫ్ఐ డేటాలో బయింగ్ జరుగుతుంది, స్మాల్ బయింగ్ జరుగుతుంది, నాట్ మేజర్ బయింగ్ వస్తుంది, బట్ దాని అంతే ప్రకారం సెల్లింగ్ కూడా వస్తుంది. ఇప్పుడు 90 రూపాయలు 90 రూపాయలు 90 రూపాయలు ఒకసారి అంటే 3 సార్లు 390 బై చేసి ఒకసారి ఒక 1000 రూపాయలు సెల్ చేస్తే అది లాజిక్ లేదు, అంతే కదా? సో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. 300 సిఆర్ 700 సిఆర్ 900 సిఆర్ బై చేసి ఒకసారి 1000 సిఆర్ సెల్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఏమైపోతుందంటే తక్కువ బై చేస్తున్నారు, ఎక్కువ సెల్ చేసేస్తున్నారు. సో యూజువల్లీ నా వరకు ఇంకా ఇది ఇంకా నాట్ మేజర్ బయింగ్ స్టార్ట్ చేయలేదు, ఇంకా లైట్ అంటే బయింగ్ చేద్దామా వద్దా అన్న స్టేజ్లో ఉన్నట్టున్నారు. ఇక్కడ అదే కనబడుతుంది నాకు ప్రజెంట్. స్మాల్ బయింగ్ అంటే వెరీ స్మాల్ ఎఫ్ఐస్, బిగ్ సెల్లింగ్ వస్తున్నప్పుడు అది మీరు అబ్జర్వ్ చేయాలి. అంటిల్ వీళ్ళు ప్రాపర్ బయింగ్ మళ్ళీ మొదలెట్టే వరకు మనం కూర్చోలేం. ఓకే, ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. ఎఫ్ఐస్ బై చేస్తున్నారు, డిఐస్ బై చేస్తున్నారు. ఎఫ్ఐస్ డిఐస్ ఇద్దరు స్టేక్ హోల్డ్ బాగా పెంచుతున్నారు. సో అది అంటే నార్మల్గా ఎప్పుడు ఎఫ్ఐస్ బై చేస్తే డిఎస్ సెల్ చేస్తారు, ఓకే, లేకపోతే ఎఫ్ఐస్ సెల్ చేస్తే డిఎస్ బై చేస్తారు. బట్ ఈసారి రెండు జరుగుతున్నాయి, కొద్దిగా మీరు వెయిట్ చేసి చూడండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మీ అందరికీ చెప్పేది, లాస్ట్ థర్స్డే వీడియోలో కామెంట్స్, అందుకే మీకు అడుగుతాను. నిఫ్టీ ట్రేడింగ్ అట్ 300 పాయింట్స్ ప్లస్, గిఫ్ట్ నిఫ్టీ 23,300 క్రాస్ అయింది కదా సార్, ఆల్రెడీ 300 to 400 పాయింట్స్ గ్యాప్ అప్ చెప్తుంది మార్కెట్. 304 నిఫ్టీ చూసే గ్యాప్ అప్ డౌన్ వచ్చే. సో ఇది పాయింట్ ఏంటి, నిఫ్టీ గ్యాప్ అప్ వీడియోలో మీరు చెప్పలేదని నేను మీకు చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు మళ్ళీ మీకు నేను అడిగే క్వశ్చన్, నేను ఎన్నిసార్లు చెప్పాను, గిఫ్ట్ నిఫ్టీని ట్రాక్ చేస్తే ఎప్పుడు ట్రాక్ చేయాలి, ఎర్లీ మార్నింగ్ 7:30 8కి అని ఎన్నిసార్లు చెప్పాను వీడియోలో. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఒకసారి కామెంట్ చేయండి ప్లీజ్. ఎన్నిసార్లు చెప్పాను, ట్రాక్ చేస్తే ఈ టైంకి ఎర్లీ మార్నింగ్ అంటే మన మార్కెట్ 9:15కి ఓపెన్ అవుద్దంటే అదే డే మార్నింగ్ 7:30 8కి మీరు ట్రాక్ చేయాలి. అప్పుడు మార్కెట్ గ్యాప్ అప్ ఉంటే మీకు ప్రాపర్ గ్యాప్ అప్లు కనబడతాయి. అప్పుడు మార్కెట్ మన లెవెల్ కన్నా మార్కెట్ పైన ఉంటే గ్యాప్ అప్, కింద ఉంటే గ్యాప్ డౌన్, అది కరెక్ట్. అవి కరెక్ట్ గ్యాప్ అప్లు, కరెక్ట్ గ్యాప్ డౌన్లు. అంతేగాని మన మార్కెట్ 315 330 క్లోజ్ అయ్యాక గిఫ్ట్ నిఫ్టీ మెల్లిగా పైకి వెళ్ళిపోతుంది అంటే ఒక 100 పాయింట్స్ ప్రజెంట్ మన ఎగ్జాంపుల్ చెప్తున్నా, ప్రజెంట్ మన మార్కెట్ క్లోజ్ అయింది 25,300 దగ్గర అనుకోండి. మెల్లిగా గిఫ్ట్ నిఫ్టీ ఏం చేసింది, ఇక్కడ నుంచి కొద్దిగా మన మార్కెట్ క్లోజ్ అయ్యాక కొద్దిగా పైకి వెళ్ళి 25,500 దగ్గర ఎక్కడో క్లోజ్ అయింది. 200 పాయింట్స్ గ్యాప్ అప్. ఏ విధంగా మీరు ఆలోచిస్తున్నారు అంటే మీరు ఎంత లో ఐక్యూలో ఉన్నారంటే ఇంక మీకు దేవుడు కూడా కాపాడలేడు. నేను 100 సార్లు చెప్పా, అట్లా మార్కెట్ వెళ్ళినంత మాత్రాన, మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత గిఫ్ట్ నిఫ్టీ వెళ్ళినంత మాత్రాన మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోదు. ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి గిఫ్ట్ నిఫ్టీ ఓపెన్ అవుద్ది. ఆ టైంలో చూడండి, ఓపెన్ అయ్యే టైంలో. ఇప్పుడు మీరు పైకి వెళ్ళింది అనుకుంటున్నారు, మార్నింగ్ ఓపెన్ అయ్యేసరికి అది గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి గిఫ్ట్ నిఫ్టీ అది కంటిన్యూ చేస్తే మళ్ళీ సేమ్ లెవెల్ దాని నుంచి సైడ్ వేస్ ఇట్లా ఉండి కొద్దిగా మన మార్కెట్ 9:15కి ఓపెన్ అయిన తర్వాత మన మార్కెట్తో కంప్లీట్ ట్రావెల్ చేస్తే అప్పుడు ఏం చేస్తారు, గ్యాప్ అప్ అనే ఆనందంలోనూ ఉండిపోతారా? గ్యాప్ అప్ అనే భ్రమలో బతకొద్దు. ఇక్కడ పాయింట్ నేను మళ్ళీ చెప్తున్నా, అంటే పిక్చర్ క్లారిటీ చెప్తున్నా. ఎర్లీ మార్నింగ్ 6:30 ఓపెన్ అవుతాయి, మీరు 7:30 8 దిస్ ఈస్ అ గుడ్ టైమ్ టు సీ గిఫ్ట్ నిఫ్టీ. 8:15 మ్యాక్స్ 8:30 కల్లా మీరు అర్థం చేసుకోండి, ఓకే గిఫ్ట్ నిఫ్టీ ఎక్కడుంది, పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా, మన మార్కెట్ లెవెల్స్ దగ్గరలో ఉందా అని. అది ఎలా చూస్తారు, ఇక్కడ ప్రైస్తో డిఫరెన్స్ చేయకండి. ఇగో ఇక్కడ చూడండి, 25,865 ఉంది ప్రజెంట్, మన మార్కెట్ ఎక్కడ 25,798 ఉంది. సో ఇలా ప్రైస్ కంపేర్ చేసుకోకుండా మీరు ఎలా కంపేర్ చేస్తారు, నేను ఎలా కంపేర్ చేస్తాను బాగా వినండి. క్యాండిల్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఊరకనే క్యాండిల్స్ క్రియేట్ అవ్వట్లేదు కదా, అప్పుడు క్యాండిల్స్ ఎందుకు ఇవన్నీ ఆపేసి వచ్చి ప్రైజే తీసుకెళ్ళిపోవచ్చు కదా. అంటే చిన్న డాట్ లాగా, అంటే ఇట్లా డాట్ లాగా ఇలా ప్రైస్ వెళ్ళిపోవచ్చు కదా. ఎందుకు ఇంత పెద్ద క్యాండిల్స్ క్రియేట్ చేయడం?
సో క్యాండిల్స్ ఒక వాల్యూ ఉంది. సో క్యాండిల్స్ని అబ్జర్వ్ చేయండి. సో లాస్ట్ క్యాండిల్ ఇగో 15 అంటే మన 315కి ఇవి క్యాండిల్ క్లోజ్. ఇప్పుడు గిఫ్ట్ నిఫ్టీలో ఆ క్యాండిల్స్ ఎక్కడ ఉన్నాయో ఎత్తకండి. 15 315 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మన మార్కెట్ ఇది 24 కదా, 24 మార్కెట్ పడి ఆల్మోస్ట్ ఇగో ఇది క్యాండిల్ 15 ఇక్కడ క్లోజింగ్, ఇది మన క్యాండిల్ క్లోజింగ్. ఇక్కడ నుంచి మీరు అబ్జర్వ్ చేయండి. ఎస్, ఇది నా క్యాండిల్ అంటే మన నిఫ్టీ క్యాండిల్ క్లోజింగ్ ఇది. సో ఇది క్యాండిల్ క్లోజింగ్ అయితే ఇక్కడ నుంచి మార్కెట్ ఎంత ఉంది ఇప్పుడు, ఇక్కడ నుంచి ఇక్కడ ఉంది. ఇప్పుడు ఇది గ్యాప్ అప్ప, నేను మళ్ళీ అడుగుతున్నాను. ఇక్కడ మన క్యాండిల్ క్లోజింగ్ ఇస్తే ఇప్పుడు మార్కెట్ ఈ పైన ఉంది కాబట్టి దీన్ని మీరు గ్యాప్ అప్ కింద కన్సిడర్ చేస్తారా చెప్పండి. ఇప్పుడు ఇక్కడ క్లోజింగ్ అయింది కరెక్ట్గా ఈ రెండు ప్లస్ సింబల్ దగ్గర. ఇక్కడ నుంచి మార్కెట్ ఇప్పుడు ఇక్కడ ఉంది. ఎన్ని పాయింట్లను ఉన్నాయండి. ఇప్పుడు దీన్ని గ్యాప్ అప్, ఇప్పుడు ఎవరైతే కామెంట్స్ చేశారో ఎవరైతే అందరూ ఉన్నారో దీన్ని గ్యాప్ అప్ కింద కన్సిడర్ చేయాలి మీరు. ఇప్పుడు 40 పాయింట్స్ గ్యాప్ అప్ అంటారా? ఇప్పుడు దీన్ని మీరు అలాగే కన్సిడర్ చేయాలి. మళ్ళీ చెప్తున్నా, ఇలా గ్యాప్ అప్లు మీరు అయిపోతున్నాయని ఆనందపడితే మీరు ఇంకా అలానే ఉంటారు. ఇక్కడ ఎప్పుడు రేపు మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయ్యేసరికి మీరు 6:15కి ఓపెన్ అవుద్ది మార్కెట్. అప్పుడు చూడండి మార్కెట్ ఏం చేస్తుంది, సింగిల్ క్యాండిల్లో ఈ లెవెల్ దగ్గరకు వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి కొద్ది కిందకు వచ్చి ఇక్కడ టైం పాస్ చేసి ఇక్కడ నుంచి వెళ్తుంది. అప్పుడు మన మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అవుతుంది సేమ్ అదే లెవెల్ దగ్గర. ఓకే, పాయింట్ ఇస్ చాలా క్లియర్. మీరు మార్కెట్లో మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత మీరు గిఫ్ట్ నిఫ్టీని ట్రాక్ చేసి ఆ గిఫ్ట్ నిఫ్టీ పైన ఉంది, గిఫ్ట్ నిఫ్టీ కింద ఉంది, రేపు గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అని కాకుండా అది ఎర్లీ మార్నింగ్ 6:15కి ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ ఏం చేస్తుందో చూడండి. అది వెంటనే షార్ప్గా అదే లెవెల్ దగ్గరకు వచ్చేస్తుంది. ఆ గ్యాప్ అంతా ఏదైతే ఫాస్ట్ మూమెంటం ఇచ్చిందో ఆ మూమెంటం అంతా తిరిగి క్లోజ్ చేసుకుంటుందా, ఇక్కడ నుంచి ఇక్కడ పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి అదే లెవెల్కి వచ్చిందా, లేదా అక్కడ నుంచి ఆల్మోస్ట్ సగం పడిపోయినా మన మార్కెట్ 20 పాయింట్స్ 30 పాయింట్స్ చిన్న గ్యాప్ అప్ ఓపెన్ అవుద్ది. అది మేజర్ గ్యాప్ అప్ ఓపెన్ అవ్వదు. అక్కడ మీరు ఇక్కడ నుంచి ఇక్కడ 400 పాయింట్స్ గ్యాప్ అప్ అయినా తిరిగి మార్కెట్ 6:15కి ఓపెన్ అయ్యేటప్పుడు మార్కెట్ షార్ప్గా పడిపోయి మన మార్కెట్ క్లోజింగ్ దగ్గర నుంచి ఒక 100 పాయింట్స్ రేంజ్లో ఉందనుకో, మన మార్కెట్ 50-40 పాయింట్స్ ఇట్లానే ఓపెన్ అవుద్ది. 30 పాయింట్స్ అది కూడా మన మార్కెట్ డిపెండ్. బాగా అంటే గిఫ్ట్ నిఫ్టీని బాగా చూసి ఓపెన్ అవ్వాలంటే ఓపెన్ అవుద్ది, లేదంటే ఇంకంతే 30-40 పాయింట్స్ ఇట్లానే ఓపెన్ అవుద్ది. సో ఇక్కడ 400 పాయింట్స్ పెరిగింది కదా అని మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అవ్వదు. ఇంకా మీరు ఇదే స్టేజ్లో ఉంటే దయచేసి కొద్దిగా బయటకు కళ్ళిప్పి రండి, నేర్చుకోకపోతే ఇంక ఇలాగే ఉంటారు. ఫ్రీగా బోల్డ్ యూట్యూబ్లో నేను ఫ్రీగా చెప్పాను, వెళ్ళి అక్కడైనప్పుడు చూడండి, చూసి నేర్చుకోండి వెళ్ళండి. ఓకే, సో ప్రజెంట్ ఇప్పుడు గిఫ్ట్ నిఫ్టీ గ్యాప్ అప్ ఉందని గ్యాప్ అప్ ఆనందపడిపోకండి. రేపు మార్నింగ్ 6:30కి 6:15కి ఓపెన్ అయితే మీరు 7:30, 8 ఆర్ 8:30, నేను చూసే టైం 8, 8:30 అది కూడా చెప్తున్నా. ఈ టైంలో మార్కెట్ గిఫ్ట్ నిఫ్టీ బాగా పైన ఉంది అంటే ఎస్ గుడ్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక క్వశ్చన్, మార్కెట్ మనం బాగా స్ట్రక్ అయింది కదా, హై ఎంత పెట్టింది 26,320, ఆల్మోస్ట్ 320 ఆర్ 300 అనుకోండి, 26,300 320. మరి మన ఇండెక్స్ ఎందుకు 26,300 దగ్గరికి వెళ్ళలేదు, 26,100 దగ్గర తిరిగిపోయింది? ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఎవరైతే కామెంట్స్ పెట్టారో ఇంకా నెగిటివ్ కామెంట్లు పెట్టారో డిలీట్ బ్లాక్ అయిపోతుంది, ఆటోమేటిక్గా బ్లాక్ అయిపోతుంది అంటే యూట్యూబ్లో. సో వాళ్ళకి కూడా అడుగుతున్నా, ఎందుకు 2300 దగ్గరికి వెళ్ళలేదు, 100 దగ్గర ఎందుకు తిరిగింది? సరే, మరి ఇక్కడ 100 నుంచి 200 పాయింట్స్ మనం మిస్ అయినట్టే కదా. ఇప్పుడు ప్రజెంట్ ఇది 100 దగ్గర ఉంది, అక్కడ నుంచి 320 అంటే ఆల్మోస్ట్ ఇక్కడ వరకు ఇంత ర్యాలీ మిస్ అయినట్టే కదా. మరి ఎందుకు వెళ్ళలేదు మార్కెట్ అని అడుగుతున్నా, చెప్పండి. మన మార్కెట్ ఓపెన్ అయితే కన్సోలిడేట్ అయ్యి మళ్ళీ ఎందుకు మార్కెట్ ఎక్కడైతే లెవెల్ ఉందో ఆ లెవెల్ కవర్ చేసుకుంది. ఇది ఏదైతే మూమెంటం వచ్చిందో దిస్ ఈజ్ ఓకే గుడ్. ఏదో న్యూస్ వల్ల కొద్దిగా స్ట్రక్ అయింది ఓవర్గా, ఇది సస్టైన్ అవ్వదు. సేమ్ డే ఒకవేళ కిందకు వచ్చుంటే ఏం చేద్దరు, మార్నింగ్ ఓపెన్ అయ్యారు 6:30 కిందకు వచ్చుంటే ఏం చేద్దరు, ముందు రోజు కామెంట్ పెట్టిన వాళ్ళందరూ సైలెంట్ అయిపోతారు. పాయింట్ ఈజ్ నాట్ దట్. మీకు ఇప్పటికే అర్థం అయిపోతే ఇంకేం చేయలేం. సరే, ఇప్పుడు మనం మార్కెట్ చూద్దాం 4 hours టైం ఫ్రేమ్లో. నేను కామెంట్ చేయండి ఎంతమంది అవును సార్ అప్పుడు మీరు చెప్పారు మాకు గుర్తుందని, ఎంతమంది ఎలా చెప్పారో కామెంట్ చేయండి. సో దాన్ని బట్టి నాకు తెలుస్తుంది. గిఫ్ట్ నిఫ్టీ గ్యాప్ అప్ అవ్వదు అనుకుంటున్నారేమో, గిఫ్ట్ నిఫ్టీ కూడా గ్యాప్ అప్ అవుతుంది, అది కూడా మేము చూపిస్తాను చూడండి. ఇగో 15 minutes టైం ఫ్రేమ్లోకి వెళ్తే గిఫ్ట్ నిఫ్టీ ఈజ్ ఆల్సో సమ్ టైమ్స్ గ్యాప్ అప్ అవుద్ది, చూపిస్తా. గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ కూడా అవుద్ది. ఇగో చూడండి ఇలా పడిందా మన మార్కెట్, ఇక్కడ ఎక్కడైనా క్లోజ్ ఇచ్చింది అనుకో మన మార్కెట్, చూడండి ఇక్కడ చూడండి, ఇదే మీకు తెలుస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఎందుకు ఈరోజు ఎంత స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే మీరు కామెంట్ ఎట్టినందుకు కాదు, మీరు తెలుసుకుంటారని. ఎంతకన్నా ఇంక తెలుసుకోకపోతే ఇంకేం లేదు. ఇక్కడ క్లోజ్ అయింది మన మార్కెట్ గ్రీన్ కలర్ క్యాండిల్ 15 అంటే అదే ఇక్కడ క్లోజ్ అయింది.
ఓకే, సేమ్ డే మార్కెట్ ఏం చేసింది చూడండి, బాగా కింద పడిపోయింది, సేమ్ డే సుయ్యని కింద పడింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎన్ని పాయింట్లు పడింది, 255 పాయింట్లు. మై గాడ్, గ్యాప్ డౌన్, గ్యాప్ డౌన్. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ ఏమైంది చూడండి, ఏమైంది ఏమైంది చెప్పండి, ఏమైంది ఇదే రోజు, ఇది అక్టోబర్ 10th, గ్యాప్ డౌనా. నెక్స్ట్ డే మార్నింగ్ గ్యాప్ అప్ మార్కెట్, సేమ్ లెవెల్లో. మన మార్నింగ్ 9:15కి మన మార్కెట్ ఓపెన్ అయ్యేసరికి ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఇప్పుడు నువ్వేం కన్సిడర్ చేస్తావు, ఎస్ మన మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయ్యింది అంటే, ఇక్కడ క్లోజ్ అయిందంటే ఇది ఆ రోజు క్లోజ్ ఇచ్చింది, బట్ దీన్ని నేను కన్సిడర్ చేయను. నెక్స్ట్ డే మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయ్యేసరికి నేను 7-7:30 ఈ టైంకి మార్కెట్ ఇక్కడ ట్రేడ్ అవుతుంటే ఓకే, మరీ పెద్ద 250 పాయింట్లు గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోద్ది. కానీ మార్కెట్లో ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే ఒక 95 పాయింట్స్ అంటే ఒక 40 పాయింట్స్ ఆర్ 50 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అవుద్ది అని నేను ఫీల్ అవుతా. ఇప్పుడు నిఫ్టీని చూపిస్తా, సేమ్ ఇదే చార్ట్, నిఫ్టీని చూడండి. ఇదే రోజు అక్టోబర్ 10th. మీకు అంటే ఎవడు చెప్పక ఇలా తయారయ్యారు మీరు. అక్టోబర్ 10th ఎస్, ఇదే సి అక్టోబర్ 10th. నెక్స్ట్ డే మార్కెట్ గ్యాప్ డౌన్ 13th, అదే రోజు. ఓకే, ఇగో 13th బాగా కళ్ళు వేసుకొని చూడండి. 10th ఇది, ఇక 10th వచ్చింది. మళ్ళీ 11th అంతే, 11th ఏం లేదు, 11th మామూలు ఇదే. 13th మార్కెట్, ఇగో మన మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది కాబట్టి 13th మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది. సో మనకి గ్యాప్ డౌన్. నార్మల్ గిఫ్ట్ నిఫ్టీలో ఎంత 95 పాయింట్స్, మన మార్కెట్లో ఎంత అయింది చూడండి. ఇగో ఇగో 70 అంతే, 70 ఆల్మోస్ట్ ఇది 76 పాయింట్స్, అంటే ఒక 20 పాయింట్స్ దగ్గర తగ్గి 70 పాయింట్స్ అట్లా. ఇక్కడ ఎన్ని పాయింట్స్ ఓపెన్ అయింది, 90 దగ్గర 100 పాయింట్స్ అయితే ఇక్కడ 70 పాయింట్స్ ఓపెన్ అయిందా. అలా దీన్ని కన్సిడర్ చేస్తాం. అదే ఒకవేళ మార్కెట్ ఆలోచించండి, ఇక్కడ ఇదే లాస్ట్ నేను చెప్పేది లెర్నింగ్లో. ఇక్కడ ఒకవేళ మార్కెట్ ఉండి ఇలాగని మార్నింగ్ పైకి వచ్చేస్తే అప్పుడు ఏమవుద్ది, గ్యాప్ డౌన్ ఓపెన్ అవుద్దా, గుడ్ ఫ్లాట్ ఓపెన్ అవుద్ది, అది పక్కాగా ఫ్లాట్ ఓపెన్ అవుద్ది. ఇప్పుడు పాయింట్ అర్థమైందా. సో అది ఇప్పటికైనా అర్థం చేసుకోండి, నేర్చుకోండి. ఊరకనే తెలియకుండా కామెంట్లు ఎట్టేస్తారు, ఇంకా ఎటు వస్తుంది. మీరు కామెంట్ పెట్టిందని కూడా బాధలేదు, ఏమో ఏదో నేను చెప్పింది మీరు అర్థం చేసుకోవట్లేదు, ఎన్నిసార్లు చెప్పినా. ఇంక అందుకే ఇంత క్లారిటీగా ఈరోజు చెప్పాల్సి వస్తుంది. ఓకే, ఫస్ట్ థింగ్ 4 hours టైం ఫ్రేమ్లో నేను మేజర్ లెవెల్ దీని కింద ప్లాన్ చేశాను. యాక్చువల్గా దీని కింద ఒక బిగ్ స్వింగ్ ట్రేడ్ ప్లాన్ చేస్తాను. ఎందుకు దీని కింద మార్కెట్ ఫాలో అవుద్దని నేను ఎక్స్పెక్టెడ్, బట్ మార్కెట్లో కొద్దిగా ట్విస్ట్ వేరేలా జరుగుతుంది. మార్కెట్లో హ్యూజ్ కరెక్షన్, ఏదైతే గ్యాప్ అప్ ఓపెన్ అయిందో దాని హ్యూజ్ డౌన్ సైడ్ కరెక్షన్. బికాస్ సింపుల్ లాజిక్, ప్రీవియస్ ఇక్కడ నుంచి గ్యాప్ అప్ కన్సోలిడేట్ అయింది, మళ్ళీ గ్యాప్ అప్, మళ్ళీ కన్సోలిడేట్ అయింది. ఈ కన్సోలిడేట్లో ఈ గ్యాప్ అప్స్లో మేజర్ ఎంట్రీ ఎవరిది అవ్వలే. సో అందుకు బిగ్ ప్లేలు ఏం చేసి కిందకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఈ పొజిషన్స్లో ఎంట్రీలు తీసుకుంటున్నారు, బాగా ఇక్కడ ఆర్డర్లు ఫిల్ అవుతున్నాయి. ఇప్పటి నుంచి ఒకవేళ మార్కెట్ పైకి వెళ్తే దెన్ అగైన్ ఇట్ విల్ గో అప్. సో దీనిపైన నేను అప్ సైడ్కి ప్లాన్ చేస్తాను. సో అది మీకు ప్రాపర్ చూపిస్తున్నాను. నా లెవెల్ ఇది ప్రజెంట్, ఇది డౌను, అప్ సైడ్కి ఏమో ఇది ఇంపార్టెంట్ లెవెల్. అంతే, జస్ట్ 2 levels. నేను మేజర్ ఇంకేం మార్చట్లేదు, మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇది సపోర్ట్, ఇది రెసిస్టెన్స్. ఓకే, రెసిస్టెన్స్, ఇది సపోర్ట్. ఓకేనా, డన్. ఇప్పుడు పైకి పైన ఇది కూడా ఒక లెవెల్ ఉంది, కొద్దిగా జాగ్రత్త. ఈ 2 zones నుంచి కొద్దిగా జాగ్రత్త మీరు. నేను ఇంకేం అడగట్లేదు మీకు, జాగ్రత్త చూడండి చాలు. ఓకేనా, సింపుల్, ఏం లేదు. ఇగో నేను మళ్ళీ చెప్తున్నా, ఫ్లాట్ ఓపెన్ అయితే నేను ఇప్పుడు మన అనాలిసిస్ ఏంటి, ఫ్లాట్ ఓపెన్ అయినా స్మాల్ గ్యాప్ అప్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా అంటే ఒక 10 పాయింట్లు 20 పాయింట్లు ఈ రేంజ్లోనే మనం పెట్టుకున్న రేంజ్ లోపల ఓపెన్ అయితే, బిగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే రేపు మార్నింగ్ ఎస్జిఎక్స్ నిఫ్టీ ఓపెన్ అయ్యేసరికి మార్కెట్ బిగ్ గ్యాప్ అప్లు కానీ అది కూడా గ్యాప్ అప్లు ఓపెన్ అయిపోతే మనం ఇండియన్ మార్కెట్లో కూడా ఏం చేయలేం. అక్కడ ఏం చేయాలి, వెయిట్ ఫర్ ప్రైజ్ యాక్షన్ ఆర్ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్, అది ఏం చెప్తుందో దాన్ని బట్టి మనం అక్కడ ట్రేడ్ చేస్తాం. అంతే, క్లారిటీ గివెన్. ఓకే, డన్. సో ఇప్పుడు మనం ఎలా ట్రేడ్ ప్లాన్ చేస్తాం, మార్కెట్లో మీకు ఒక ఏం కనబడుతుంది, ఇక్కడ ఒక కొద్ది హాల్ట్, మార్కెట్ ఫాల్ట్, మళ్ళీ ఒక షార్ప్ ఫాల్, సేమ్ మళ్ళీ ఇంచుమించు ఫ్లాట్ ఓపెనింగ్ వెళ్ళి దీన్ని పెద్ద కన్సిడర్ చేయకండి. దీన్ని మళ్ళీ వచ్చింది సేమ్ ఇది లెవెల్లో సపోర్ట్,
మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ సపోర్ట్ తీసుకొని క్లోజ్ అయింది. ఓవరాల్గా ప్రైస్ యాక్షన్ ప్రకారం ఏం కనబడుతుంది, హైయర్స్లో కనబడుతుందా, ఇలా కనబడుతుంది. ఓకే, పాయింట్ ఏంటి, సింపుల్గా 25,720 దీని కింద కానీ రేపు 30 minutes క్యాండిల్ క్లోజ్ ఇచ్చి 10:30 వరకు కానీ దీని కింద కానీ ట్రేడ్ అయితే, బాగా వినండి, 10:30 వరకు 10 నుంచి 10:30 వరకు 30 minutes క్లోజ్ ఇచ్చి దీని కింద కానీ ట్రేడ్ అయితే మార్కెట్ డౌన్ సైడ్ ఉంటుంది, జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. ఓకే, ఒకవేళ అప్ సైడ్ కానీ మీరు ప్లాన్ చేస్తే మాత్రం 25,904 ఈ లెవెల్ పక్కాగా బ్రేక్ అవ్వాలి. దీని పైకి కానీ మార్కెట్ వెళ్తే మనం అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం. ఎక్కడి వరకు వెళ్ళొచ్చండి, మనం ఏదైతే SGX నిఫ్టీ 26,300 కవర్ చేసిందో అక్కడి వరకు మార్కెట్ వెళ్ళడానికే స్కోప్ ఉంది. అది పక్కా కవర్ చేసుకుంటుంది, ఎందుకంటే డిఫరెన్స్ మెయింటైన్ చేయడానికి ఇష్టపడదు. సో అది పక్కా కవర్ చేసుకోవడానికి వెళ్తుంది. ఓకే, సో ఇది మనం చూద్దాం. ఎక్కడ, దీనిపైన 24,904 పైన మనం అప్ సైడ్కి ప్లాన్ చేద్దాం. 25,720 కింద డౌన్ సైడ్కి ప్లాన్ చేద్దాం. ఇంట్రాడే అంటారా, ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఇట్లా ఇక్కడే టైం పాస్ చేసి ఎటు వెళ్లకుండా మీకు ఈ లోపల టైం పాస్ చేస్తే మీరు ఏం చేస్తారు, ఏమైనా ట్రేడ్ ప్లాన్ చేస్తారా? అర్థం చేసుకోండి, ఇక్కడ ఈ జోన్లో ఎంత టైం పాస్ చేసింది, కొద్ది ఫాల్ వచ్చింది, బట్ ఇక్కడే టైం పాస్ చేసింది. ఈ జోన్లో టైం పాస్ క్యాండిల్స్ అంటే ఇక్కడ ఆర్డర్ ఫుల్ఫిల్మెంట్ అవుతున్నాయి. పైన కూడా అలానే ఉంది వరస్ట్ జోన్, ఈ పైన కూడా ఇది కూడా కొద్దిగా వరస్ట్గానే ఉంది జోన్. ఇక్కడ నేను ట్రేడ్ దొరకదు అనట్లే, అగైన్ ఐఎమ్ గివింగ్ ప్రాపర్ క్లారిటీ టు ఎవ్రీ వన్. ఇక్కడ మీకు ట్రేడ్ దొరకదు అనట్లే. ఇక్కడ దొరికిందా, ఇగో మార్కెట్ ఇక్కడ నుంచి పడినప్పుడు ఇక్కడ ట్రెండ్ లైన్ బ్రేక్ ఇక్కడ దొరికిందా, అలానే దొరుకుతాయి. బట్ ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్, అంటే బిగ్ ట్రేడ్స్ అవ్వవు, స్మాల్ ట్రేడ్లు అవుతాయి. బట్ మీరు ప్లాన్ చేసుకోవచ్చు, ఈ రేంజ్లో కూడా స్మాల్ ట్రేడ్లు ప్లాన్ చేయొచ్చు. అది మార్కెట్ ఇట్లా ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇస్తుందా, లేదా రెసిస్టెన్స్ నుంచి పడుతుందా, లేదా సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుందా, అవి మీరు ప్లాన్ చేసుకోవచ్చు స్మాల్ ట్రేడ్లు. బట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ట్రేడ్లు అయితే నేను ప్లాన్ చేసేది అప్ సైడ్కి, దీనిపైన అప్ సైడ్కి, దీని కింద డౌన్ సైడ్కి, అంతే. ఓకే, డన్. ఇది నిఫ్టీ 50. కమింగ్ టు సెన్సెక్స్ సేమ్ లెవెల్స్, కొద్ది 4 hours టైం ఫ్రేమ్లో 15లో ఐ వాంట్ టు చేంజ్, ఇది ఒక్కటి చేంజ్ చేయాలని అంతే, లేదు చేంజ్ ఏం లేదు, ఇలా ఉంచుదాం. సేమ్ అవే లెవెల్స్, పెద్ద మేజర్గా ఏం లేవు. ఓకే, సేమ్ అవే లెవెల్స్ అండి, మార్చట్లేదు. సెన్సెక్స్ యాజ్ ఇట్ ఈస్ అవే లెవెల్స్లో మార్కెట్ ఉంది కాబట్టి ఐఎమ్ గివింగ్ ద సేమ్ యాజ్ ఇట్ ఈస్ లెవెల్స్. పాయింట్ ఇక్కడ ప్రీవియస్ ఇది రెసిస్టెన్స్, దాని తర్వాత మళ్ళీ ఇక్కడ వెళ్ళింది, దీనిపైన ఇప్పుడు ఇది సపోర్ట్ కింద తీసుకుంటుంది. ఈ రోజు కూడా ముందు కూడా ఏమైందంటే మార్కెట్ బ్రేక్అవుట్ ఇచ్చింది, ఫాల్స్ బ్రేక్అవుట్, పైకి లాగేశారు జోన్ పైకి. సో పాయింట్ ఈ లెవెల్ ఇంపార్టెంట్ సపోర్ట్ 84,100, ఇది కొద్దిగా ఇంపార్టెంట్ సపోర్ట్ కింద పనిచేస్తుంది. ఓకే, రెసిస్టెన్స్ ఏమో 84,700, ఇది కూడా కొద్దిగా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ కింద పనిచేస్తుంది. అలాగే 85,044, ఇది కూడా ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. ఓకే, ఆ పైన 85,500. ఓకే, ఇది పాయింట్. మళ్ళీ సేమ్ నిఫ్టీకి ఎలా చెప్తున్నానో సేమ్ సెన్సెక్స్ కూడా అంతే. మార్కెట్ 84,100 కింద కానీ వచ్చి మీకు 30 minutes క్లోజ్ ఆర్ 10 to 10:30 వరకు కానీ కింద సైడ్ ట్రేడ్ అయితే మీరు డౌన్ సైడ్కి ప్లాన్ చేయండి. ఓకే, 10 నుంచి 10:30 వరకు ఉంటే ఫస్ట్ హాఫ్ అంతా డౌన్ సైడ్కి ప్లాన్ చేయండి. సెకండ్ హాఫ్ తిరగచ్చు, అంటే ఇట్లా ఫస్ట్ హాఫ్ అంతా 11, 12, 1 గంట వరకు డౌన్ అండి. 1 గంట తర్వాత మార్కెట్ తిరిగితే మళ్ళీ తిరగచ్చు, ఎందుకంటే అప్ సైడ్ వెళ్ళాలనుకుంటే. లేదు 10 వరకు కిందే ఉందంటే ఇంకా ఆల్మోస్ట్ కింద ఉండడానికి ట్రై చేస్తుంది. మార్నింగ్ 10 నుంచి సెకండ్ హాఫ్ 1 గంట 2 వరకు కింద ఉండడానికి ట్రై చేస్తుంది. బట్ మార్నింగ్ మీకు ప్రాఫిట్ వచ్చినప్పుడు బుక్ చేసుకొని ఎగ్జిట్ అయిపోండి. ఇంక మీరు సెకండ్ హాఫ్ తిరుగుతుందా అంతా మీకు అనవసరం. మార్నింగ్ 10 నుంచి 10:30 లోపల దీని కిందే ఉందనుకోండి, సో మీరు ఒక డౌన్ సైడ్కి ట్రేడ్ ప్లాన్ చేసి ప్రాఫిట్ బుక్ చేసుకొని వెళ్ళిపోండి. ఓకే, అండ్ అప్ సైడ్కి సేమ్. ఇప్పుడు మార్కెట్ ఒకవేళ అప్ సైడ్కి ప్లాన్ చేయాలంటే 84,700 పైన మనం అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం. ఓకే, దీనిపైన అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం. టార్గెట్ 85,044, 85,500, బట్ కంప్లీట్గా అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం. అది 85,800 టచ్ చేయడానికి వస్తుంది. ఇన్ కేస్ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి స్మాల్ గ్యాప్లోనే ఏదైనా ఓపెన్ అయ్యి మార్కెట్ 84,700 రెసిస్టెన్స్ని రెస్పెక్ట్ చేసి మళ్ళీ కింద పడింది అనుకో, సో అక్కడ ఇంట్రెస్టింగ్ ఏమి ఉండదండి, ఇంకా పక్కాగా ఇంట్రెస్టింగ్ ఉండదు. ఎందుకంటే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ కానీ ఇదే లెవెల్ దగ్గర పడిందంటే ఇంక హాల్ట్ అయిపోద్ది మార్కెట్. ఇలా రేంజ్లో ఎలా హాల్ట్ అయిందో అలానే హాల్ట్ అయిపోయి పైకి వెళ్ళడానికి చూస్తుంది. ఎందుకంటే సెల్లర్ ఎంత అడ్వాంటేజ్ ఇచ్చాడు, మళ్ళీ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మళ్ళీ సేమ్ ఇదే లెవెల్ నుంచి కిందకి తీసుకురావాలంటే సెల్లర్ మళ్ళీ డబ్బులు పెట్టాలి.
అదే సెల్లర్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ కానీ కిందకు వచ్చేస్తే అది ఈజీ, అంటే సేమ్ లెవెల్ నుంచి ఇంకా కొత్త డబ్బు అంటే న్యూ సెల్లర్స్ ఇక్కడ యాక్టివ్ అయ్యారనుకో ఇంకా ఫాస్ట్గా మార్కెట్ కిందకు వస్తుంది. అర్థమైందా? అంతేగాని మళ్ళీ సేమ్ లెవెల్ ధర ఓపెన్ అయ్యి మళ్ళీ ఇంత ఫాల్ తీసుకురావాలంటే మళ్ళీ డబ్బులు పెట్టాలి. సో మళ్ళీ డబ్బులు పెడతాడా అనేది అది సెల్లర్, అది ఎలా తెలిసిపోద్ది అంటే మార్నింగ్ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయిన తర్వాత, సారీ ఈ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత, ఈ రెసిస్టెన్స్ దగ్గర గ్యాప్ అప్ ఓపెన్ అయ్యాక ఫ్లాట్ కానీ లేదా రెసిస్టెన్స్ దగ్గర గ్యాప్ అప్ ఓపెన్ అయ్యాక మార్కెట్ ఇక్కడ కానీ టైం పాస్ చేసింది అనుకో, దాన్ని ఏంటంటే ఇంకా మార్కెట్ కిందకి రావడానికి అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు, పైకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించే కింద అప్పుడు మార్కెట్లో ఫైట్ అవుతుంది. ఎవరు నెగ్గితే అటువైపు వెళ్తుంది. అంటే సెల్లరు ఎక్కువ డామినేట్ చేసి లేదు నేను ఇంకా తీసుకెళ్తానంటే సెల్లర్ తీసుకెళ్ళగలడు, బట్ బయర్ తీసుకెళ్తే బయర్ తీసుకెళ్ళగలడు. బట్ ఈజీ ఎప్పుడు అయిపోద్ది అంటే ఓపెన్ అవ్వగానే, అంటే ఈ రెసిస్టెన్స్ ఓపెన్ అవ్వగానే సెల్లర్ కిందకి తీసుకొచ్చాడు అనుకో, దెన్ అక్కడ సెల్లర్ స్ట్రాంగ్గా ఉన్నాడు, ఓపెన్ అవ్వగానే తీసుకెళ్ళాలి, అప్పుడు సెల్లర్ స్ట్రాంగ్గా ఉన్నాడు అని మనకు అర్థమైంది. అంతేగాని టైం పాస్ చేసిందంటే అక్కడ పక్కా ఫైట్ అవుతుంది. అక్కడ మనం ఏం చేస్తామంటే బోత్ సైడ్ కాల్ ఇప్పుడు రెండు బై చేసుకుని కూర్చోవడం బెటర్ ఆ టైంలో. ఓకే, సో ఇది నిఫ్టీ అండ్ సెన్సెక్స్ లెవెల్స్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్. కమింగ్ టు ఓపెన్ ఇంట్రెస్ట్ చూపించాలి మీకు ఒకసారి. 25,800 ప్రజెంట్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూడండి. నిఫ్టీలో 25,800 దగ్గర ఎంత ఫిఫ్త్ సపోర్ట్ ఉంది, అండ్ 25,700 థర్డ్ సపోర్ట్ ఉంది, 25,500 దగ్గర నెంబర్ 1 సపోర్ట్ ఉంది. బట్ రెసిస్టెన్స్లు మాత్రం చూడండి 26 దగ్గరికి షిఫ్ట్ అయింది, 26,000 తర్వాత 26,200 దగ్గర ఫిఫ్త్ రెసిస్టెన్స్ ఉంది. మరి ఫస్ట్ది ఎక్కడ ఉందంటే 26,500, 26,000. ఓకే, ఇక్కడేమో 26,100. సో ఇవి రెసిస్టెన్స్ చాలా దూరంగా ఉన్నాయి, బాగా దూరంగా ఉన్నాయి. ఇది రెసిస్టెన్స్లు మాత్రమే, అంటే ఇక్కడ సపోర్ట్లు దీనికి దగ్గరలో ఇప్పుడు ప్రజెంట్ ఎడ్దాం అనే దగ్గరలో ఏమున్నాయి, సపోర్ట్లు దగ్గరలో ఉన్నాయి, రెసిస్టెన్స్లు దూరంలో ఉన్నాయి. క్లియర్? నిఫ్టీలో అన్ని సపోర్ట్లు దగ్గరలో ఉన్నాయి, రెసిస్టెన్స్లు దూరంగా ఉన్నాయి. క్లియర్గా ఇలా చెప్పాలంటే ఇలా రెసిస్టెన్స్లు దూరంలో ఉన్నాయి, సపోర్ట్లు దగ్గరలో వెంటనే ఇక్కడ ఒక సపోర్ట్ పక్కనే సపోర్ట్లు ఉన్నాయి. సో మార్కెట్లో రేపు ఏమవుతుందో చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ జరిగిద్ది. ఎందుకంటే రేపు ఒకవేళ మార్కెట్ పైకి వెళ్తే నేను మళ్ళీ చెప్పాను కదా, మార్కెట్ విల్ కంటిన్యూ ద ర్యాలీ. ఏదైతే ఈ ఫాల్ కనబడిందో అది పెద్ద ఇష్యూ ఉంది. 26,000 ఎబో దీనిపైన వచ్చి క్లోజ్ అవ్వడానికి చూస్తుంది. నిఫ్టీ ఎక్స్పైరీ లోపల 26,000 ఎబో వచ్చి క్లోజ్ అవ్వడానికి చూస్తుంది. సో రేపు ఒక మార్కెట్ ట్రెండింగ్ అయితే మాత్రం అడ్వాంటేజ్ తీసుకోండి. ఓకే, క్లియరా? డన్. అండ్ నెక్స్ట్ లాస్ట్ ఫ్రైడే మేము పెద్ద స్టాప్ లాస్ తీసుకున్నాం ఇక్కడే. ఏది థర్స్డే ఫ్రైడే నేను ట్రేడ్ చేశాను, బట్ ట్రేడ్ ఏం చెప్పలేదు. కానీ థర్స్డే వి టుక్ బిగ్ లాస్. ఎందుకంటే థర్స్డే మన పాయింట్ ఏముండాలి, మార్కెట్ 26,000 గ్యాప్ అప్ ఓపెన్ అయింది కదా, 26,300కి వెళ్తుందని నా స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ ప్రకారం నేను అనలైజ్ చేసుకుని కూర్చున్నాను. సో మార్కెట్ ఇక్కడ లో బ్రేక్ అయిన తర్వాత కూడా ఎగ్జిట్ అయిపోవాలి. బట్ నేను లేదు, అప్పుడే కాదు, 25,920 ఈజ్ అ కీ లెవెల్. అంటే ఎందుకు కీ లెవెల్ అంటే ఇక్కడ చూసారా, ఇక్కడ సపోర్ట్ తీసుకొని కానీ రివర్స్ సడన్గా సెకండ్ హాఫ్లో పైకి వచ్చింది అనుకో అనవసరంగా ఎగ్జిట్ అయిపోతామని అప్పటి వరకు ఇక్కడ వరకు హోల్డ్ చేసాం. ఇక్కడ వరకు హోల్డ్ చేసేసరికి బాగా ఇంకా సెకండ్ హాఫ్ మళ్ళీ సడన్గా ఫాలో అవడం, ఇంక నేను ఎగ్జిట్ అయిపోయాను. ఎంతకి ఎగ్జిట్ అయ్యాం, ఆల్మోస్ట్ 35,000 నేను లాస్ తీసుకున్నాను. బిగ్ లాస్ ఈ టిల్ 2-3 months 4 monthsలో ఇదే బిగ్ లాస్ నాది. ఓకే, దాన్ని సేమ్ మళ్ళీ అదే డే చెప్పా, 20K స్ట్రాటజీ ఎవరు యూస్ చేస్తారో దే ఆర్ ఇన్ గుడ్ ప్రాఫిట్ ఫర్ ఇంట్రాడే కదా అని పెట్టా. 20K స్ట్రాటజీ ప్రకారం అయితే మాత్రం ఇది మంచి ప్రాఫిట్, అది కూడా మీకు చూపిస్తా. సరే, ఎస్, ఇగో ఈ లెవెల్స్ తీసేస్తున్నాను. 20K స్ట్రాటజీ ఇక్కడ ఎంట్రీ, మొన్న ఫ్రైడే కూడా నేను 20K స్ట్రాటజీలో ఎంట్రీ తీసుకున్నాను. ఇది నా స్టాప్ లాస్. ఫ్రైడే కూడా 6,000 ప్లస్ ప్రాఫిట్ ఉండాలి. ఇట్ ఈస్ అ గుడ్. ఓకే, నేను ఫ్రైడే అప్డేట్ ఇవ్వలేదు ఎందుకంటే ఆల్రెడీ ముందు రోజు, ఎందుకంటే ఫ్రైడే అప్పుడు యూజువల్లీ ప్రీమియమ్స్ చాలా ఫాస్ట్గా కరుగుతాయి అండ్ అడ్జస్ట్మెంట్ అవుతాయి కాబట్టి ఇవ్వలేదు. మండే నుంచి మళ్ళీ మనం క్లియర్. ఇప్పుడు మన స్టూడెంట్స్ కానీ ఎవరు చూసినా నేను క్లియర్గా 2 విషయాలు చెప్తున్నా. విల్ డూ 20K స్ట్రాటజీ. దానిలో నేను బ్రోకర్స్ కొద్దిగా వేరు చేస్తున్నాను. దానిలో షుడ్ బి మై పోర్ట్ఫోలియో. దానిలో ఏముండాలంటే నా మ్యూచువల్ ఫండ్స్, నా ఈటీఎఫ్లు అండ్ నా స్టాక్స్. ఏ స్టాక్స్ అంటే లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో స్టాక్స్, ఇవి మాత్రమే దానిలో ఉండాలి. నా పోర్ట్ఫోలియో ఉండాలి, దానిలో ఇంకేం ఉండకూడదు. ఓకే, దానిలో నేను ట్రేడ్ చేయడం, దాని నుంచి క్యాపిటల్ తీసేస్తా. దానిలో ఓన్లీ నా పోర్ట్ఫోలియో ఉండాలి. ఈటీఎఫ్లు, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ ఇవి ఉండాలి. ఇంకా మనం కొత్త మ్యూచువల్ ఫండ్స్, కొత్త ఈటీఎఫ్లు, కొత్త స్టాక్స్ ఇన్వెస్ట్ చేసిన ప్రతివి దానిలో మాత్రం ఉండాలి. ఎందుకు ఉండాలంటే ఇప్పుడు దానిలో అలా ఇన్వెస్ట్ చేయడం వల్ల ప్లెడ్జ్ అమౌంట్ వస్తుంది. బాగా వినండి, ఇప్పుడు నేను ప్లెడ్జ్ చేసుకోవచ్చు, తాకట్టు పెట్టుకోవచ్చు. మీకు తాకట్టు ఎలా పెట్ట చూపిస్తాను ఒకసారి ఉండండి, మీకు చూపిస్తాను.
మనం ప్లెడ్జ్ పెట్టుకోవచ్చు. ప్లెడ్జ్ అని అందరికీ తెలుసు. స్టిల్ అగైన్ ఐఎమ్ గోయింగ్ టు షో యూ. ఎస్, ఇగో ఇక్కడ చూడండి. ఎస్, ఇగో ఇట్లా ఉంటుంది మనీలో, మై ఫండ్స్లో. ఇక్కడ ప్లెడ్జ్ నేను పెట్టాను అనుకో తాకట్టు. ఆల్మోస్ట్ నా టోటల్ ఈటీఎఫ్ స్టాక్ వాల్యూ 1,33,000, అందులో 1,17,000 ప్లెడ్జ్ వస్తుంది. అంటే తాకట్టు పెట్టుకొని నేను ప్లెడ్జ్ తీసుకోగలను. పాయింట్, నేను ప్లెడ్జ్ తీసుకొని ఏం చేసుకోవాలి, ఇక్కడ ప్లెడ్జ్ తీసుకున్నాను అనుకో అన్నెసెసరీ ట్రేడ్లు చేసి మనం లాస్ అవుతాం. సో నా వ్యూ ఇప్పుడు చాలా క్లియర్. ఏంటి, ఇఫ్ ఇన్ కేస్ ఇందులో ప్లెడ్జ్ తీసుకుంటే నాది ఆల్మోస్ట్ 10 lakhs ఇన్వెస్ట్మెంట్ జరగాలి. అప్పటి వరకు నేను ప్లెడ్జ్ తీసుకోను. వన్స్ 10 lakh ఇన్వెస్ట్మెంట్ జరిగాక నేను దన్ హెచ్క్యూ ఏపీ అని ఉందా, ఇది దన్ ఆల్గోస్ అనమాట ఇవి. ఓకే, నేను అది కూడా మీకు చూపిస్తాను. దన్నోడు ఓన్ ఆల్గోస్ క్రియేట్ చేస్తున్నాడు. దన్ ఆల్గో ఐ విల్ షో యూ. నా ప్లాన్ చెప్తున్నా. దన్ ఆల్గోస్లో నేను కంప్లీట్గా ఆల్గోస్లో ఇక్కడ ప్లెడ్జ్ ఉన్న అమౌంట్తో నేను దాన్ని ఆల్గోలో ట్రేడ్ చేయాలనుకుంటున్నాను. ఆల్గో అంటే సేమ్, ఇక్కడ ప్లెడ్జ్ అమౌంట్ సేఫ్గా ఉండాలి కాబట్టి ఆల్గోలో మనం పెట్టేసుకుంటాం. ఆల్గో మాన్యువల్గా అదే ఎంట్రీ తీసుకుంటుంది. అదే ఓవరాల్గా మంత్కి ఒక డీసెంట్ రిటర్న్ ఇస్తుంది. ఈ ప్లెడ్జ్ అమౌంట్తో మనం టెన్షన్ తీసుకోం. మరి ఇంట్రాడేకి నేను ఫ్లాట్ ట్రేడ్ వాడతాను. మళ్ళీ అగైన్ ఐ విల్ గో విత్ ఓన్లీ 20K స్ట్రాటజీ ఓన్లీ ఇన్ ఫ్లాట్ ట్రేడ్. ఎందుకంటే అక్కడ బ్రోకరేజ్ సేవ్ అవుద్ది. ఇప్పుడు స్వింగ్ ట్రేడింగ్కి ఏదైతే నేను స్వింగ్ ట్రేడ్ తీసుకుంటున్నాను, ఐఎమ్ హోల్డింగ్ ఇట్, అందులో నేను LS Blueలో చేస్తాను. ఓకే, క్లియర్. సో ఇంట్రాడేకి ఫ్లాట్ ట్రేడ్, LS Blue ఫర్ స్వింగ్ ట్రేడ్. నా లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో హోల్డింగ్స్ కోసం నా దానిలో ఎలా ఉందో యాస్టీస్ అలానే ఉంచుతాను. ఇది ఇంకా లోడ్ అవ్వట్లేదు, మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇదే ఓకే, ఇలానే ఉంటుంది. ఇది దన్ ఆల్గో హెచ్క్యూ. సో ఇది స్టార్ట్ మీద క్లిక్ చేస్తే దిస్ ఇస్ ఆల్ ఆల్గోస్ దన్. ఏ ఆల్గోస్, ఓకే, ఆల్ ఆల్గోస్ మీరు డిప్లాయ్ చేసుకోవాలి. ఏం లేదు, డిప్లాయ్ అంటే మీరు కొనుక్కోవాలి డబ్బులు ఇచ్చి. పర్ సపోజ్ ఎక్స్పైరీ షార్ట్ స్ట్రాటజీలు ఉంది, ఇంకా బోల్డ్ ఉంటాయి. ఆల్ఫా, మీకు ఏ స్ట్రాటజీ బాగా అనిపిస్తుంది, మీ దగ్గర ఏ క్యాపిటల్ ఉందో దాన్ని బట్టి ఆ క్యాపిటల్ బట్టి మీరు డిప్లాయ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర ఆల్మోస్ట్ 1,20,000 ఉంది కదా స్ప్రెడ్ ఓవర్ నైట్. దీన్ని డిప్లాయ్ చేయాలంటే 799 కడితే డిప్లాయ్ అవుద్ది. ఇది నేను దీని బ్యాక్ టెస్ట్ కూడా చేయొచ్చు మీరు. దీన్ని బ్యాక్ టెస్ట్ చేసి మ్యాక్స్ రిజల్ట్ 3 monthsలో ఎంత ఇచ్చింది, 4 monthsలో ఎంత ఇచ్చింది, ఇవన్నీ ఏ యూట్యూబర్ అండి చెప్తాడు. కింద కామెంట్లు మాత్రం నెగిటివ్ ఫాస్ట్గా ఎట్టేస్తారు. నీకేటి తెలీదు, నీకేటి రాదు అని. మీ ఏ యూట్యూబర్ చెప్తాడు చెప్పండి తెలుగులో. ఒక యూట్యూబర్ని చూపించండి. వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు చేసిన ప్రాబ్లం అంటే వాళ్ళు చేసిన ట్రేడ్లు కానీ, వాళ్ళు చేసిన ఇన్వెస్ట్మెంట్లు కానీ, వాళ్ళు యూజ్ చేసేవి ఏవైనా ప్రాసెస్ వాళ్ళు చెప్తారేమో. నేర్పించడం వరకు నేర్పిస్తారు, పైపైన వాళ్ళు యూజ్ చేసే మాత్రం ఎవడు బయటికి చెప్పడు. నేను చెప్తానేమో కామెంట్లు మాత్రం బాగా ఆడతారు. సో ఇది యాక్చువల్గా. సో నా ప్లాన్ క్లియర్. సో ఐ వాంట్ యూజ్ దట్. ఇంకా దీని గురించి ప్రాపర్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే మీరు A to Z కోర్సులు జాయిన్ అయితే నేర్పిస్తా, బయట అయితే చెప్పను. సో క్లియర్. సో 20K ఇస్ ఫర్ 20K స్ట్రాటజీ ఫర్ ఇది ఫ్లాట్ ట్రేడ్, LS Blue ఫర్ స్వింగ్ ట్రేడ్, దెన్ ఫర్ లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్. ఓకే, క్లియరా, డన్. సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా నేర్చుకోవాలి అనుకుంటే చాలామంది అడిగారు, అన్న మేము జాయిన్ అవుతాం, ఆఫర్ ఉంచారా అని. డెఫినెట్లీ అండి, ఎవరెవరైతే జాయిన్ అవుతాం అనుకున్నారో మీ అందరికీ ఆఫర్ అలానే ఉంచాను. సో మీ అందరికీ నేను ఇంకొక విషయం కూడా చెప్తాను. మీరు ఎవరైనా నాతో ఫస్ట్ 1-on-1 కాల్ బుక్ చేసుకోండి. 1-on-1 కాల్ ఫ్రీయే. నేను మళ్ళీ చెప్తున్నా, ఫ్రీ ఆఫ్ కాస్ట్. దీనికి మళ్ళీ డబ్బులు అలా లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే 1-on-1 కాల్. ఓకే, కాల్ బుక్ చేసుకోండి. ఏ నెంబర్కి, జస్ట్ 700145659 ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే, సార్ నాకు 1-on-1 కాల్ ఎలాగా 1-on-1 కాల్ బుక్ అని కొట్టండి. 1-on-1 కాల్ బుక్ అని కొడితే నీకు టైము, ఓకే, డేట్ నేను చెప్తా. సేమ్ డే అయితే సేమ్ డే, నెక్స్ట్ డే అయితే నెక్స్ట్ డే, టైము డేటు స్లాట్ చెప్తాను. ఒక 1 hour మీతో నేను ప్రాపర్గా మాట్లాడతాను. మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏం చేస్తే బెటర్, మేము ఏం నేర్పిస్తాం, ఎలాగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రాసెస్ టు ప్రాసెస్ చెప్తా. దాన్ని బట్టి మీకు నచ్చితే మీరు జాయిన్ అవ్వండి, లేదా లేదు. 1-on-1 ఫ్రీయే కాబట్టి మీరు టైం చూసుకొని మీరు నాకు మెసేజ్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ ఆల్. TTA ఛానల్ ఎవరైనా జాయిన్ అవ్వాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. TTA ఛానల్ జాయిన్ అవ్వాలి అనుకుంటే, సో ఇక్కడ మళ్ళీ అడుగుతున్నా, 1-on-1 కాల్ ఈజ్ ఫర్ కోర్సు.
టీటీఏ గ్రూప్స్ కోసం మీ డౌట్ల కోసం కాదు. మీరు నా దగ్గర ఏం నేర్చుకోవాలనుకున్నారు, మీరు ఏ పొజిషన్లో ఉన్నారు, మీరు నాకు చెప్పి దాన్ని బట్టి మీరు అడిగితే నేను మీకు గైడ్ చేస్తాను. అంతే తప్ప మీకేవో డౌట్లు ఉన్నాయనో లేకపోతే మీకేవో రాకో మీరు నాకు కాల్ చేసి నా టైం వేస్ట్ చేయొద్దు దయచేసి ప్లీజ్. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు ప్రాపర్గా ఇంట్రెస్టెడ్ అయితేనే నాకు చెప్పండి. లేదు అలా టైం వేస్ట్ చేస్తామంటే అప్పుడు దీన్ని కూడా నేను మినిమం కాస్ట్ పెట్టేస్తాను. అప్పుడు ఇంట్రెస్టెడ్ పీపులే జాయిన్ అవుతారు. ఓకే, సో టైం వేస్ట్ చేయొద్దు, మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు, నాకు టైం వేస్ట్ చేయొద్దు. ఇంట్రెస్టెడ్ ఉన్నప్పుడు 1-on-1 మాట్లాడాలి, మీ సిచ్యువేషన్ అన్నీ మనం మాట్లాడుకుందాం అంటే మీరు చేయండి అంతే. ఓకే, అది. సో టీటీఏ ఛానల్కి అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు జాయిన్ వచ్చి అప్పుడు కలిగే వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బై బై, టేక్ కేర్.